హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో డైలీ వ్లాగ్ అండి. ఈరోజు నేను ఫస్ట్ టైం ఫుల్ డే వ్లాగ్ చేశాను వీడియో. అందరికీ గుడ్ మార్నింగ్. ముందుగా అయితే మార్నింగ్ లేచాక గదులు తుడిచానండి. తర్వాత గిన్నెలు తోమాను. ఇక్కడైతే గదులు తుడుస్తున్నానండి. అన్నీ కూడా తుడిచేసాక మళ్ళీ కలుద్దాము. మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పటికీ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే అందరికీ కూడా థ్యాంక్స్ అండి. ఫ్రెండ్స్, మా వీడియోస్కి లైక్స్ వేయట్లేదు, ప్లీజ్ లైక్ చేయండి. ఇప్పుడైతే నేను కిచెన్ తుడిచేసాను నీట్గా. మిగతా రూమ్స్ అన్నీ కూడా తుడిచేసాక కలుద్దాము. తర్వాత గిన్నెలు అయితే తోమేసి బుట్టలో సర్దేశానండి. బుట్టలో సర్దేశాక మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి రాగి జావ కాస్తున్నానండి. అలాగే బార్లీ కూడా పెట్టాను పక్కన. బార్లీ అయితే మరుగుతుందండి. ఈ లోపు అయితే అంబలి రెడీ అయిపోతుంది. పెరుగు కలిపి పెట్టుకున్నానండి. ఇలా చిక్కబడ్డాక మనకి స్టవ్ ఆఫ్ చేసేయచ్చు. స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టి ఇప్పుడు కొంచెం పెరుగు వేసుకొని కలుపుకోవాలి. మనకైతే ఉదయం బ్రేక్ఫాస్ట్కి రోజు రాగి జావ చేస్తానండి. అలాగే పక్కన బార్లీ కూడా మరుగుతుంది. తర్వాత కాఫీ పెడదామని పాలు కాస్తున్నానండి. మేము టీకి ప్యాకెట్ పాలే వాడతామండి. అయితే ప్యాకెట్ ఓపెన్ చేసి గిన్నెలో వేసి కొంచెం వాటర్ వేసి కాస్తున్నాను. బార్లీ అయితే ఇప్పుడే పొంగిందండి. ఫ్లేమ్ తగ్గించి మరిగిస్తున్నాను. పాలు మరిగిపోయాక మళ్ళీ కలుద్దామండి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనకి పాలు మరిగిపోయినాయి. కాఫీ పొడి, పంచదార వేసానండి. తర్వాత పాలు వేసి 2 గ్లాసులోకి కలుపుకుంటే మనకి వేడివేడిగా కాఫీ రెడీ అయిపోతుందండి. ఇక్కడితో డైలీ మార్నింగ్ రొటీన్ అయితే పూర్తయిందండి. తర్వాత వంట చేసుకోవాలి. అయితే ఇక్కడ నేను ఈరోజు డైనింగ్ టేబుల్ క్లీన్ చేశానండి. ముందు డస్ట్ ఏమైనా ఉంటే పొడి క్లాత్తో తుడిచేసాను. తర్వాత క్లాత్ తడిచేసి తడి క్లాత్తో తుడిచానండి. మళ్ళీ పొడి క్లాత్తో తుడిచాను. డైనింగ్ టేబుల్ అస్తమానం కూడా క్లీన్ చేస్తూ ఉంటానండి. ఎందుకంటే మనం వంట చేసేసుకున్నాక అన్నీ కూడా ఇక్కడ స్టోర్ చేసుకుంటాం కదా, అస్తమానం క్లీన్ చేసుకుంటే బాగుంటుంది, హైజీనిక్గా ఉంటుందండి. క్లీన్ చేసానండి. ఇప్పుడు మళ్ళీ పొడి క్లాత్తో తుడిచాను. తర్వాత దీని మీద ఉన్న సామాన్లన్నీ కూడా సర్దేశానండి. ఇక్కడ చిన్నది వాటర్ ఇందులో పెట్టుకుంటామండి. తర్వాత ఏమో ఇంట్లో మిగిలిపోయిన గ్రాసరీ ఐటమ్స్ ఇలా ప్యాకెట్లో ఉన్నవి అలా బుట్టలో పెట్టి స్టోర్ చేసుకొని అవసరమైనప్పుడు తీసి వాడుకుంటాము. అవి డైనింగ్ టేబుల్ మీద ఉంటాయండి. వండిన వంటలన్నీ కూడా డైనింగ్ టేబుల్ మీద స్టోర్ చేసుకుంటాము. అయితే మీకు మా ఫ్రిడ్జ్ అన్నీ కూడా చూపించానండి. బాగుందండి మా ఫ్రిడ్జ్. క్లీనింగ్ పనులన్నీ అయిపోయాక మధ్యాహ్నం వంటకి రెడీ చేస్తున్నానండి. ఈరోజు నేను అరటికాయ కర్రీ చేస్తున్నాను. ఉల్లిపాయ, పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నానండి. అరటికాయ కూడా పీల్ చేసి ముక్కలుగా కట్ చేసి వాటర్లో వేసి ఉంచానండి. ఎందుకంటే అది కలర్ మారిపోతుంది కదా. ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి హీట్ అయ్యాక ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసుకొని వేయించుకోవాలి. ఉప్పు వేసి వేస్తున్నానండి, ఎందుకంటే మనకి తొందరగా ఫ్రై అయిపోతుంది కదా. కర్రీకి తగినంత ఉప్పు ఇప్పుడే వేసేసానండి. ఉల్లిపాయ లైట్గా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయితే సరిపోతుందండి. తర్వాత అరటికాయ ముక్కలు వేసుకోవాలి. పక్కన అన్నం వండుతున్నానండి. ఇటు పక్కేమో కర్రీ చేస్తున్నాను. అరటికాయ వేసాక ఒకసారి కలుపుకోవాలి. ఒక 2 నిమిషాల పాటు వేయించాలండి. ఇలా ఫ్రై అయ్యాక తగినంత పసుపు వేసి ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక మనం తగినంత కారం వేసుకుని మళ్ళీ ఒకసారి కలుపుకొని వేయించుకోవాలండి ఒక 2 నిమిషాల పాటు. అరటికాయ కూర టేస్టీగా ఉంటుందండి, చాలా బాగుంటుంది. మనం చాలా సింపుల్గా చేసుకోవచ్చు. వేడివేడిగా అన్నంతో సర్వ్ చేసుకుంటే సూపర్గా ఉంటుందండి. ఇలా ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు తగినంత వాటర్ వేసుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. పొంగు వచ్చే వరకు హై ఫ్లేమ్లో, పొంగు వచ్చాక లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలండి.
ఈ అరటికాయ కర్రీ చాలా బాగుంటుందండి. తొందరగా సింపుల్‌గా చేసుకోవచ్చు. మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఉండాలండి. ఇప్పుడైతే నేను మూత పెట్టి ఉడికిస్తున్నాను. కర్రీ ఉడికిపోయాక మళ్ళీ చూపిస్తానండి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే మూత తీసాను. ఇలా దగ్గరికి రావాలండి. ఇంకొక 2 నిమిషాల పాటు కలుపుకుంటే సరిపోతుంది. ఆయిల్ సెపరేట్ అవ్వాలండి. ఆయిల్ సెపరేట్ అయితే మనకి అరటికాయ ఇగురు అయితే రెడీ అయిపోయినట్టు. చూడండి ఫ్రెండ్స్, ఇలా ఆయిల్ సెపరేట్ అవ్వాలి. ఇప్పుడైతే నేను స్టవ్ ఆఫ్ చేసానండి. అరటికాయ ఇగురు రెడీ అయిపోయింది. ఇది వేడివేడి అన్నంతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. చపాతీలో కూడా చాలా బాగుంటుందండి. అయితే ఈరోజు మధ్యాహ్నం వంట అయిపోయాక భోజనాలు చేసేసామండి. నైట్కి అయితే మేము బిర్యానీ తెచ్చుకున్నాము. ఈరోజు బయట నుంచి తెచ్చుకున్నామండి. అయితే యతి బిర్యానీ అండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఇక్కడ ఉల్లి చట్నీ ఇచ్చారండి. అలాగే షేర్వా ఇచ్చారు. మీకు అన్నీ కూడా ఓపెన్ చేసి చూపిస్తున్నాను. తర్వాత ఇంకో ప్యాకెట్లో ఉల్లిపాయ ముక్కలు, నిమ్మకాయ ఇచ్చారండి. ఇప్పుడు మనం బిర్యానీ ప్యాకెట్ ఓపెన్ చేద్దాము. ఇది చికెన్ దమ్ బిర్యానీ అండి. మాకు ఈ ప్యాకెట్ ఫ్యామిలీ అందరికీ కూడా సరిపోతుంది. ఒక ప్యాకెట్ సరిపోతుందండి అందరికీ కూడా. అయితే ఇప్పుడు బిర్యానీ సర్వ్ చేసుకుంటున్నాము. ఇది చికెన్ దమ్ బిర్యానీ అండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈరోజు అయితే మేము ఇంకా బయట నుంచి తెచ్చుకున్నామండి. ఇది మీతో షేర్ చేసుకుంటున్నాను. అరటికాయ కూర రెసిపీ మీకు నచ్చితే ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్స్లో తెలియచేయండి. అయితే నైట్ టీవీ చూస్తూ డిన్నర్ చేసామండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇదండి ఈరోజు ఫుల్ డే వ్లాగ్. ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మళ్ళీ కొత్త వీడియోతో కొత్త రెసిపీతో కలుద్దాము. బాయ్ ఫ్రెండ్స్.